గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 4వ అధ్యాయము 3వ శ్లోకం. స ఏవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. ఈ యోగము ఉత్తమమైనది, రహస్యంగా ఉంచదగినది. నీవు నాకు భక్తుడవు, ప్రేయసకుడవు కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నేడు నీకు తెలుపుచుంటిని. పరమాత్మ అర్జునుడకు ఏ యోగం తెలుపుతున్నాడు? యుద్ధము చేయాలా వద్దా అని ఆలోచిస్తూ భయానికి పాపభీతికి లోనై ధనుర్బాణాలు ఆయుధాలు కింద పడేసి ఏం చేయాలో అర్థం కాక, ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక అసలు యుద్ధభూమినే విడిచిపెట్టి వెళ్ళిపోదాము అని బాధపడుతూ ఆ వేళకు అర్జునుడి ముందు ఉన్న కృష్ణ పరమాత్మకు శరణాగతి చేసి స్వామిని సలహా అడిగినప్పుడు, నాకు శ్రేయస్కరమైన ఒక మార్గాన్ని ఉపదేశించు స్వామి అని శరణాగతి చేసినప్పుడు పరమాత్మ అర్జునుడికి గీతోపదేశము చేయడం మనందరికీ తెలుసు. ఈ గీత అనే జ్ఞానము లేదా యోగము అనేది ఎప్పటి నుండి ఉంది? స్వామి ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పారు. అనాదిలోనే, అంటే ఆరంభంలోనే సూర్యుడికి నేను ఉపదేశించడం జరిగింది. సూర్యుడి నుండి వైవస్వతమనువుకు, అక్కడి నుండి ఇక్ష్వాకు మహారాజుకు, అక్కడ నుంచి అలా పరంపరా ప్రాప్తంగా అన్ని రాజ్యాల్లోనూ కూడా రాజులకి తెలుసు. కాబట్టి అలాగా చక్కగా పాలించుకుంటూ వచ్చారు. మహాత్ములకు, యోగులకు ఇది తెలుసు కాబట్టి నన్ను పొందగలిగారు. నిదానంగా అది భూలోకంలో లుప్తప్రాయమైంది. అంటే అధర్మం పెరిగే కొద్దీ ఈ జ్ఞానం అనేది తగ్గిపోయింది. దానిని మరలా ఇప్పుడు నేను నీకు ఉపదేశిస్తున్నాను అర్జున. ఎందుకు ఇప్పుడు ఉపదేశించడం? అర్జునుడికి ఎందుకు చెప్పాలి? పరమాత్ముడే ఈ శ్లోకంలో ఎవరికి చెప్తూ ఉన్నారు. ఈ యోగం ఉత్తమమైనది. ఈ భగవద్గీత అనే జ్ఞానం ఏదైతే ఉందో, ఈ శాస్త్రము అత్యంత ఉత్తమమైనది, సర్వోత్కృష్టమైనది, రహస్యముగా ఉంచదగినది. ఎవరికి పడితే వాళ్లకు ఎలా పడితే అలాగా చెప్పేదో నేర్పించేదో కాదు, రహస్యంగా ఉంచదగినది. ఈ విషయం గురించి 18వ అధ్యాయం చివరిలో కూడా వస్తుంది. భగవద్గీత ఎవరికి బోధించాలి, వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఇలాంటివన్నీ కూడా. ఇది ఎవరికి పడితే వాళ్ళకు ఎలా పడితే అలాగా చెప్పేది, బోధించేది కాదు. ఇది రహస్యంగా ఉంచదగ్గ ఒక సర్వోత్కృష్టమైన జ్ఞానము. మరి అలాంటి రహస్యంగా ఉంచదగ్గది, ఉత్తమోత్తమైనది, సర్వోత్కృష్టమైనది అయిన ఈ జ్ఞానాన్ని పరమాత్మ అర్జునుడికి ఎందుకు బోధిస్తున్నాడు? ఏమిటి విశేషము? పరమాత్ముడు ఇక్కడ స్వయంగా చెబుతూ ఉన్నారు, నీవు నాకు భక్తుడవు, ప్రేయసకుడవు కనుక. అంటే ఇప్పుడు భగవద్గీతను బోధించాలన్నా, వినాలన్నా, ఆచరించాలన్నా వాళ్ళు ఎవరై ఉంటే వాళ్ళకి ఇది బాగా వంటపడుతుంది అంటే ఆ పరమాత్మకు భక్తులై ఉండాలి. ఇది అర్హత, భక్తి అర్హత గుర్తుపెట్టుకోవాలి. ఈ భక్తి అనేది లేకపోతే ఎన్ని శాస్త్రాలు చదివినా, వినినా, లేదంటే ఇలాంటి యోగ విద్యలు ఎన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించినా ఏవి వంట పట్టవు. మంత్రం చేసినది పనిచేయదు, భగవంతుడిని ఆరాధించినవి పనిచేయవు. ఎన్ని కథలు, భాగవత కథలు విన్నవి చెవికెక్కవు. భక్తి అనేది చాలా ప్రధానం. భక్తి అనేది చాలా 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 ప్రధానంగా ఉండాలి. ఈ కలియుగంలో ప్రత్యేకించి ధరించడానికి ఒకే ఒక్క ఉపాయం మన ముందు ఉన్నది, భక్తి మాత్రమే. ఇక్కడ పరమాత్మ సర్వోత్కృష్టమైన, అతి రహస్యమైన, ఆరంభంలో సూర్య భగవానుడు ఉపదేశము చేసిన భగవద్గీతను మరలా అర్జునుడికి యుద్ధభూమిలో బోధిస్తున్నాడంటే కారణం ఒకటే. పరమాత్ముడే స్వయంగా తన్నోటి నుండి చెబుతున్నాడు, నీవు నాకు భక్తుడు కాబట్టి అర్జున, ప్రేమైన సఖుడవు. ఎలాంటి భక్తి చేశాడు అర్జునుడు అంటే నవవిధ భక్తి రీతులలో సఖ్యభక్తి చేశాడు అర్జునుడు. పరమాత్మను, ఆ మాధవుడిని నాకు స్నేహితుడు అనుకున్నాడు అర్జునుడు. సఖ్యభక్తి అంటారనమాట దాన్ని. నవవిధ భక్తి రీతులలో ఏ భక్తి అయినను చేయవచ్చు మనం. భగవంతుడిని తన సఖునిగా, తన స్నేహితుడిగా, సుహృదుడుగా, తన చెలికాడుగా భావించి భక్తి చేసిన వాడు అర్జునుడు. అవి రెండు పరమాత్మకు గుర్తున్నాయి. మన భక్తి, మన నిష్ఠ, మన శ్రద్ధ, మన ప్రేమ, మన సేవా కైంకర్యాలు పరమాత్మకు గుర్తుంటాయి, గుర్తుండవా? అఖిలాండ కోటి బ్రహ్మాండాలలో చరాచర జగత్తంతా కూడా భక్తి మీదే నడుస్తూ ఉంటుంది కదా. కోటాను కోట్ల మంది ఆ పరమాత్మకు భక్తులు ఉంటారు కదా. మన భక్తి గుర్తుంటుందా అంటే ఇదిగోండి అర్జునుడి భక్తి పరమాత్మకు గుర్తుండి, ఎలాంటి భక్తి అది కూడా ఆయనే చెప్తున్నాడు. నువ్వు నాకు భక్తుడవు, ప్రియ సఖుడవు, నన్ను సఖుడిగా భావించావు కాబట్టి నేను కూడా నీకు సఖుడనే, నువ్వు కూడా నాకు సఖుడవే. ఆ విధమైన భక్తి నీవు చేసావు. నీ యందు అంతటి భక్తి అనురక్తి నా పట్ల ఉంది కాబట్టి ఆరంభంలో సూర్యుడు దేవుడికి ఉపదేశించిన ఆ గీత అనే జ్ఞానాన్ని ఇప్పుడు నేను నీకు ఉపదేశం చేస్తున్నాను.
నీవు నాకు భక్తుడువు ప్రేయసకుడువు గనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నేడు నీకు తెలుపుతూ ఉన్నాను. అత్యంత ప్రాచీనమైన ఆరంభంలో సూర్యుడికి ఉపదేశించబడిన అతి ప్రాచీనమైన జ్ఞానం ఏదైతే ఉందో లోకంలో లేదా లోకాలన్నిటిలో ఉన్న ఈ జ్ఞానము నేను నీకు ఇప్పుడు మరలా ఉపదేశం చేస్తున్నా. కారణం ఒకటే, నీవు నాకు భక్తుడవు ప్రేయసకుడవు. కాబట్టి పరమాత్మ అనుగ్రహం కలగాలంటే పరమాత్మ నుండి మనము రక్షణనే కాదు, పరమాత్మ నుండి మనం జ్ఞానాన్ని పొందాలన్నా, భగవంతుడినే పొందాలన్నా, మోక్ష స్థితికి వెళ్ళాలన్నా కూడా చాలా చాలా ప్రధానమైనది భక్తి. భక్తి ఉంది కనుకనే అర్జునుడికి పరమాత్మ భగవద్గీత ఉపదేశం చేయడం జరిగింది. భక్తి ఉన్న వాళ్ళందరూ చక్కగా భగవద్గీత చదువుకోవచ్చు, పరమాత్మను ఆరాధించవచ్చు, భగవంతుడి నుండి రక్షణను పొందవచ్చు, జ్ఞానాన్ని పొందవచ్చు, భగవంతుడిని చేరవచ్చు, మానవ జన్మను తరింపజేసుకోవచ్చు. భక్తి అనేది ఒక్కడుంటే చాలు. భక్తి అనే నావ పట్టుకొని సంసారం మొత్తాన్ని కూడా ఈది అవతల వడ్డుకు చేరవచ్చు. ఈ భక్తి అనేది శూన్యం. అది కానీ లేకుండా కపటం కానీ ప్రదర్శిస్తే భక్తి ఏదో ఉంది అనుకొని ఏమి చేసినా కూడా అవేవో ఫలించినట్టు మనకి అనిపిస్తాయి, కానీ అవి ఫలించవు, పారమార్థానికి పనికి రావు, ఇహపర సుఖాలను కలిగించేవి కాదు. భక్తి ఉంటే చాలు, అన్ని శుభాలు కలుగుతాయి. భగవంతుడే మన దగ్గరికి వస్తాడు, మన అరచేతిలో వాడైపోతాడు. భక్తి అనేది లేకపోతే భగవంతుడు సాక్షాత్కారం అవన్యలాగా ఉంచేసి జ్ఞానము అనేది కూడా వాళ్ళలో ఏమి అభివృద్ధి చెందుతూ అజ్ఞానంలో ఉండి ఒక విధమైన మూఢనమ్మకాలు పట్టుకొని ఇదే భక్తి అనే ఒక భ్రమకులోనే బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి సరి అయిన భక్తిని నెలవరుచుకోవడము సాధకుడికి ప్రధాన లక్షణంగా ఉండాలి. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.